హలో మాస్టర్లకు అందరికీ నమస్కారం. గురువు గారికి ధ్యానం అన్న సంగీతం అన్న చాలా ఇష్టం, అలాగే నాట్యం అన్న చాలా ఇష్టం. కాబట్టి పిరమిడ్ భక్తులందరూ అందరూ లేచి ఒక్కసారి గురువుగారి ఆనందపడతాడు, చాలా ఆనందపడతాడు. ఇప్పుడు అందరూ కలిసి మనం డ్యాన్స్ చేస్తున్నాం, ఖచ్చితంగా వేయాలి, ప్రతి ఒక్క మాస్టర్ వేయాలి. ఇది రూల్, గురువుగారి రూల్.
మన ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు వెయిట్ చేస్తున్నారు. ఒక 5 నిమిషాలు అందరూ ధ్యానాలు కూర్చోండి. కళ్ళు మూసుకోండి అందరూ. 5 నిమిషాలు ధ్యానం, ఎవరు మాట్లాడద్దు, నిశ్శబ్దంగా కూర్చోవాలి. తర్వాత గురువు గారి సందేశం కూడా ఉంటుంది. సైలెన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన ఆత్మీయ బంధువు మన మంత్రివర్యులు వచ్చున్నారు. వారు వేదిక మీదకి వస్తారు. వారి సమక్షంలో 5 నిమిషాలు సంగీత ధ్యానం చేసిన తర్వాత ఇంకో మెసేజ్ గురువుగారి నుంచి తీసుకుందాం. గట్టిగా చప్పట్లు కొడదాం. స్వామీజీ మనకి పిరమిడ్ ఓపెనింగ్ అప్పుడు గురువుగారి సమక్షంలో వారి యొక్క అభయం అంతా మనకి ఇచ్చున్నారు. మళ్ళీ ఈరోజు మన దగ్గరికి రావడం చాలా గొప్ప విషయం. గట్టిగా చప్పట్లు కొడదాం. వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో మనం కాసేపు ధ్యానం చేద్దాం. అందరూ కళ్ళు 2 మూసుకోండి, పాదాలు 2 క్రాస్ చేసుకోండి. కుర్చీలు కూర్చున్నవారు ఎవరు కళ్ళు తెరవద్దు. శ్వాస మీద ధ్యాస.
ఆఖరి ఉపదేశం. ధ్యానంతోనే మన కళ్యాణం, లోక కళ్యాణం, స్వీయ కళ్యాణం. ఒకసారి చేతి వేళ్ళు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 seconds. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. థ్యాంక్ యూ వెరీ మచ్. మన మధ్యలో ఈరోజు మన భాగ్యం, తణుకులో మనకు ఒక ప్లేస్ కావాలి, పిరమిడ్ కావాలి, స్థలం కావాలి. శ్రీ కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు, వారి వల్లే ఆ స్థలం వచ్చింది, వారి వల్ల ఆ పిరమిడ్ వచ్చింది మనకి. పత్రిజీ సమక్షంలో ఆ పిరమిడ్ ఓపెనింగ్కి వారు చాలా ఎక్కువ సమయం ఇక్కడ కేటాయించి సార్తో కూర్చొని ధ్యానం చేయడం. మరి ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మనల్ని అందరినీ ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చున్నారు. వారి యొక్క సందేశం తీసుకుందాం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు, అలానే మేడం స్వర్ణమాల పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామములు. ఇక్కడ ఇచ్చేటువంటి మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారికి నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చేసుకుంటున్నాను. ఈరోజు మనం ఇంత ఆనందంగా సంబరం చేసుకున్నామంటే కారణం కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు. ఎందుచేతంటే ఇక్కడ మనం ఈరోజు ఇంత పెద్ద జిల్లాలోనే పెద్ద కట్టడం కట్టుకుని అన్ని కార్యక్రమాలు అద్భుతంగా చేసుకుంటూ ఈ 3 రోజులు ధ్యాన యజ్ఞానికి ఆయనకు పిలుపు వెళ్ళినప్పుడు ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఏదో టైంలో నేను వస్తాను, 8వ తారీఖు కాకపోయినా 11వ తారీఖు కాకపోయినా ఏదో రోజు వస్తాను అని చెప్పారు. అలాగే ఆయన ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా వచ్చారు. అదే రకంగా మనకి ఆయన ఉన్నారనే ధైర్యంతో నేనైతే ఆయనకి చెప్పినా చెప్పకపోయినా నేను ఇక్కడ కార్యక్రమాలు చేసే ముందు సార్ ఇలా ఉంది సార్ చేసుకుంటే గో హెడ్, నేను వస్తాను, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తానంటాం. అలా నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఇప్పుడు మనం 3 రోజుల నుంచి చేసుకుంటే ఈ కాలనీ వాస్తవ్యులు కూడా మనం ఎంత సౌండ్ పెట్టుకున్నా, మనం ఎలా చేసినా ఎవరు ఏ ఇబ్బంది, ఎవరు మాట కూడా అనలేదు. వాళ్ళకు కూడా మనం గట్టిగా క్లాప్ చెప్పుకుందాం. అలాగే మన ఈ కారుమూరి నాగేశ్వరరావుని మనం లేచి బిగ్ క్లాప్స్తో అభినందించుకుందాం. సార్ మన గురించి 2 మాటలు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞానయజ్ఞం సందర్భంగా ఈ 3 రోజులు మరి స్వామివారి బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసుకున్నారు. ఇది చాలా సంతోషం. ఆయన మన ముందే ఉన్నారు, మనల్ని చూస్తూనే ఉన్నారు. ఆ పరమేశ్వరునిలో కలిసి మనల్ని ఎప్పుడూ కూడా ఆశీర్వదిస్తూ మన పిల్లలను కుటుంబాలను అందరూ చూడ చల్లగా
ఉండే విధంగా ఆశీర్వదిస్తూ ఉంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎంచేతంటే ఆయన గొప్ప మనిషి, మహానుభావుడు. మరి ఆయన ఈ కట్టడం అదన్నీ కూడా ఆ మంచి మనసుని, మంచి బుద్ధిని నాకు కలగజేశారని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ఇంకా నేను అందరవాడిని, నేను సచ్చే వరకు అందరవాడిగానే ఉంటాను. అలాగే నా నియోజకవర్గంలో అందరూ బాగుండాలని కోరుకునే మనిషిని నేను. ప్రతి ఒక్కళ్ళు ఆనందంతో ఉండాలి. మరి ఇటువంటి మందిరం తణుకులో ఉండటం కూడా మరి నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. నా టైంలో మరి గతంలోనే అవ్వాలి, ఇది గతంలో కూడా తలపెట్టాం. మరి కొంచెం ఆ టైం మొన్నటికి వచ్చిందని అనుకుంటున్నాను. అది మళ్ళీ నా చేతుల మీదే మొదలెట్టడం జరగటం కూడా అది ఆ పరమేశ్వరుడు, ఆ స్వామివారి ఆశీస్సులని నేను కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ జరుగుతుందంటే దీనికి ముఖ్యంగా కర్టూరు రంగారావు గారు కూడా ప్రోద్బలం, ప్రోత్సాహం. ఏదైనా ఒక పనికి ముందు ఒక మనిషి ఉండాలి. ఆ మనిషి కంకణం కట్టుకుని ప్రతి కార్యక్రమం వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడును వాళ్ళిద్దరూ కూడా మంచి సర్వీస్ చేస్తున్నారు అందరికీ. ఆ కుటుంబం ఆ సర్వీసుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ కూడా మీ వాడిగా మంచి పనికి ముందుండే మనిషిగా ఆ పత్రిజీ గారు ఎక్కడున్నా కానీ మనకు ఆశీస్సులు ఇవ్వాలి. నాకు కూడా ఇంకా మంచి బుద్ధిని ప్రసాదించాలి, ఇంకా మంచి పనులు చేయటానికి నాకు శక్తిని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడూ కూడా మీకు అండగా నాతోటి అయ్యే ప్రతిదీ కూడా చేయడానికి ముందుంటానని చెప్పి ప్రతి ఒక్కళ్ళని కూడా ఆ సర్వేశ్వరుడు, ఆ పత్రిజీ గారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని, చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మనసులో కూడా కారుమూరికి మంచి శక్తిని ప్రసాదించి, మంచి బుద్ధిని ప్రసాదించి, ఇంకా మంచి పనులు చేసే విధంగా మీ ఆశీర్వాదాలు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పత్రిజీ గారికి మంచి ఆశీస్సులు మనందరికీ మరొక్కసారి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చిన్న మనవి సార్, మీ మనసులో ఎప్పుడు మా కాంతి ధర్మ పిరమిడ్ ఎప్పుడు మీరు ఎక్కడున్నా ఏమైనా మీ మనసులో మా కాంతి ధర్మ పిరమిడ్ మేము ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైతే పత్రిజీని కలిశారో ఆ రోజే మీకు సన్మతి ఇవ్వడం జరిగిపోయింది. మీకు ఆ సన్మతి వచ్చేసింది కాబట్టి ఆ పిరమిడ్ మాకు ఇచ్చారు మీరు. మరొక చిన్న రిక్వెస్ట్, చక్కటి సంగీత కళాకారులు తిరుపతి నుంచి వచ్చారు, మ్యూజిక్ కాలేజీ నుంచి, వాళ్ళందరికీ సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. చక్రపాణి గారు వయలిన్, మరి నటరాజ్ మృదంగం, జగదీష్ ఉన్నూరు స్వామి, పైడేశ్వరరావు, లక్ష్మి గారు ఫ్లూటు. ఎంత చక్కటి ఫ్లూటు! ఎంతో అద్భుతంగా మనకి నిన్న ఈరోజు కూడా ఎన్నో లోకాల్లో విహరించాము అని ఎంతోమంది నిన్న తెలియచేశారు. మరి ఇంత చక్కటి నాదాన్ని ఇచ్చినటువంటి, సంగీత నాదాన్ని ఇచ్చిన మన కళాకారులందరికీ మనం కరతాళ ధ్వనులు గట్టిగా. మరి తిరుపతి నుంచి వచ్చారు మరి మాస్టర్స్ అందరూ కూడా. మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదాలు, అక్కడున్న ఎనర్జీని మనకి ఈ సంగీత నాదంతో అందించారు. అందుకే మనం అంత పూర్తిగా చక్కగా ఆత్మలోకాల్లో విహరించాము ఈ 2 రోజులు. రేపు కూడా వారి యొక్క నాదాన్ని మనం వింటాము, ధ్యానంలో నిమగ్నం అవుతాము. సో రేపు కూడా 5 నుంచి 8 వరకు మెడిటేషన్ ఉంది. మెడిటేషన్ తర్వాత అల్పాహారం చేసి అందరూ ఈ ఉభయ గోదావరి జిల్లా వాళ్ళు వస్తారు. శాఖాహార ర్యాలీ ఉంటుంది, దాంతో కార్యక్రమం ముగుస్తుంది. ఇవాళ సన్మానం చేస్తున్నాం కదా అని రేపు సంగీత ధ్యానం లేదనుకోవద్దు. రేపు 5 గంటలకు యథావిధిగా 8 వరకు 3 గంటల సంగీత ధ్యానం ఉంటుంది. అనంతరం గొప్ప శాఖాహార ర్యాలీ ఉంటుంది. దాంట్లో కూడా మనందరం పాల్గొవాలి. ఈరోజు చాలా సుదినం.
వెంకట నాగేశ్వరరావు గారు. వారి పేరులోనే ఆ వెంకట అన్నది ఒక పరమాత్మ, నాగ అన్న శబ్దంలోనే యోగులు ఉన్నారు మిత్రులారా. వారి పేరును సార్థకం చేసుకున్న మహానుభావుడు. మంత్రివర్యులు కూడా ఒక వెజిటేరియన్ శాకాహారిగా ఉంటున్నారు. అద్భుతం అన్నమాట. ఇది ఇవాళ కాదు, 10 సంవత్సరాల కిందటే మహానుభావుడు మనకు ఒక అద్భుతమైన ఒక మనకి మార్గదర్శకులుగా ఉంటూనే ఉన్నారు మనకి. అది ఈ సంవత్సరం మనకి ఆ కళ సాకారం అయ్యింది. మరి ఈరోజు ఈ 3 రోజులు 4 రోజులు ఈ విధంగా చేసుకుంటున్నామంటే కారణం మరి యొక్క వెంకట నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు వారి యొక్క ముందు చూపు. ఇందాక చెప్పారు పత్రిజీ గారి యొక్క గొప్పతనం. ఒక గొప్ప మనిషినే ఒక గొప్ప వ్యక్తే గుర్తించగలడు. దానికి నిదర్శనం మన వెంకట నాగేశ్వరరావు గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. గట్టిగా కరతాళధ్వనులు, ఇంకా గట్టిగా. మన కళాకారులకు వారి చేతుల మీదుగా సన్మానం ఎంతో భాగ్యం ఈరోజు. ఎంతో అద్భుతమైన. ఇప్పుడు మనందరం గట్టిగా చప్పట్లు కొట్టు లేచి నిల్చుంటే మంత్రివర్యులకి మీ అందరి తరపున ఇక్కడ సన్మానం జరుగుతుంది. గట్టిగా క్లాప్స్. ఇంత పట్టణంలో మనకి ఈ అద్భుతమైన స్థలాన్ని కేటాయించి అడుగడుగునా మనకి వెన్నుదండుగా మనకి నిలిచి ఎంతో ప్రోత్సాహిస్తున్న మహానుభావుడు వెంకట నాగేశ్వరరావు మంత్రివర్యులు గారు. మరొకసారి గట్టిగా క్లాప్స్. మనందరం కూడా మహానుభావుడికి కృతజ్ఞతాపూర్వకమైన ధన్యవాదాలు చెప్పుకుందాం. వారికి మన ఒక పిరమిడ్, ఒక రివర్స్ పిరమిడ్ మనం బహుకరిస్తున్నాం మన సంస్థ తరఫున. మెర్కాబా పిరమిడ్, ఒక అద్భుతమైన పిరమిడ్ కాన్సెప్ట్ మన పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉంది. ఏకదంతం మహాకాయం తత్తకాంచన సన్నిధం లంబోదరం విశాలాక్షం నమామి గణనాయకం నమామి గణనాయకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం మనోజవం మారుతతుల్యవేగం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజల్వనరయూధముఖ్యం శ్రీరాదూతం శిరస నమామి. భజరే భజరే శ్రీగణనాథం
భజరే భజరే అనాథనాథం భజరే భజరే శ్రీగణనాథ భజరే భజరే అనాథనాథం భజరే గణేశ పావన నామో భజరే గణేశ పావన నామో భజ హే రామం భజైకదంతం భజైకదంతం భజరే భజరే శ్రీగణనాథ భజరే భజరే అనాథనాథం బ్రహ్మేంద్రాదుల వంద్యమాన్యుడై కొలిచిన వారికి వరదాయకుడై బ్రహ్మేంద్రాదుల వంద్యమాన్యుడై కొలిచిన వారికి వరదాయకుడై తొలి పూజలందే విఘ్నములనచే తొలి పూజలందే విఘ్నములనచి అందరి దేవుడు విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడే భజరే భజరే శ్రీగణనాథ భజరే భజరే అనాథనాథం భజరే గణేశ పావన నామ భజరే గణేశ పావన నామ భజ హే రామం భజైకదంత భజైకదంత భజరే భజరే శ్రీగణనాథ భజరే భజరే అనాథనాథం గౌరీ శంకర ప్రియనందనుడై కొలిచిన వారికి వరదాయకుడై గౌరీ శంకర ప్రియనందనుడై కొలిచిన వారికి వరదాయకుడై ఆయురారోగ్య సౌభాగ్యములిచ్చి ఆయురారోగ్య సౌభాగ్యములిచ్చి అందరి దేవుడు విఘ్నేశ్వరుడే విఘ్నేశ్వరుడే భజరే భజరే శ్రీగణనాథం భజరే భజరే అనాథనాథం భజరే గణేశ పావన నామ భజరే గణేశ పావన నామ భజ హే రామ భజైకదంత భజైకదంత భజరే భజరే శ్రీగణనాథం భజరే భజరే అనాథనాథం భజరే భజరే శ్రీగణనాథ భజరే భజరే అనాథనాథం జై లక్ష్మీ రమణ గోవింద ఇందిరా రమణ గోవింద ప్రప్రథమంగా రాజర్షి ఋషి బ్రహ్మర్షి అయినటువంటి శ్రీ సద్గురువు అయినటువంటి జగద్గురువు అయినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారి పాదపద్మాలకి స్వర్ణమాల గారి పాదపద్మాలకి నా శిరస్సు వంచి ప్రప్రథమంగా నమస్కరిస్తున్నాను. అలాగే ఈనాడు కాంతి పిరమిడ్ వాళ్ళు, కాంతి ధర్మ పిరమిడ్ వాళ్ళు
గత ఎన్నో సంవత్సరాలుగా పత్రిజీ గారి యొక్క ఉత్సవాలు అత్యద్భుతంగా, ధ్యానోత్సవాలు, శాకాహారం గురించి, పిరమిడ్ గురించి, ఇందాక ఎంతో అద్భుతంగా మౌనాన్ని గురించి, మరియు మన గురువు గారు పత్రిజీ గారి గురించి అత్యద్భుతంగా, అమోఘంగా ఎంతోమంది ధ్యానులు తెలియజేస్తున్నారు. ఈనాడు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మర్షి పత్రిజీ గారే, హిమాలయ యోగులే పిరమిడ్ మాస్టర్లుగా మారి అక్కడక్కడ వెలసి ఎక్కడ ఉన్నటువంటి జీవులందరినీ కూడా పిరమిడ్ మాస్టర్లు ఒక డ్రైవర్ అయి ధ్యానము అనేటువంటి బస్సులో ఎక్కించుకొని మనలందరినీ కూడా ఒక ముక్తి మార్గాన్ని చేస్తున్నటువంటి పిరమిడ్ మాస్టర్లకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ప్రప్రథమంగా మన గురువు గారు కూడా బఠానీలు అమ్మేవాడిని కూడా వదిలిపెట్టకుండా ఉద్యోగాన్ని కూడా మానివేసి జీవితానికి సార్థకత ఏది, మానవుడికి ముక్తి మార్గం ఏది, మానవుడి కష్టాలు తొలగించేటువంటి మార్గం ఏది, కేవలం ధ్యానం తప్ప లోకంలో ఏమీ లేదు అని వ్యాపార వృత్తులు కూడా చెయ్యి పట్టి ధ్యానాన్ని నేర్పించి వాళ్ళకి ముక్తి మార్గాన్ని ప్రసారించి ఆ కష్టాల నుంచి తొలగించి గట్టెక్కించేటువంటి మహాశక్తివంతమైనటువంటి మూర్తి మన గురువు గారు పత్రిజీ గారు. అటువంటి వారి గురించి చెప్పడం అనేది బ్రహ్మాండాన్ని దోసిట్లో పడితే ఎంత కష్టమో, హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడం ఎంత కష్టమో, ఆ బ్రహ్మాండ నాయకుడి గురించి, ఆ శక్తి స్వరూపుని గురించి, ఆ మహానుభావుల గురించి, ఆ మహాత్ముడి గురించి చెప్పడం కూడా నా జీవితము, నా వయసు, నా అనుభవము చాలదు. చెప్పడానికి సాహసించాను 4 మాటలు ఆ మహాత్ముడి గురించి. అది గొప్ప మహాత్మా, మనందరిలో చేరినటువంటి మహాత్మా. మనమందరం కూడా ఇందాక మన వాళ్ళందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. నాకు అమ్మవారు కనిపించారు, పత్రిజీ గారు కనిపించారు, కళలో స్వర్ణమాల మేడం గారు కనిపించారు, పార్వతీ పరమేశ్వరులు కనిపించారు అని మనమందరం కూడా సత్సాంగత్యముతోనే పత్రిజీ గారిని తలంచుకుంటూ, గురువు గారిని ధ్యానిస్తూ, ధ్యాన మార్గములో, సత్సాంగత్యంలో మన జీవితాన్ని సార్థకత పరుచుకుంటున్నారు ధ్యానులందరూ కూడా. ఈనాడు అటువంటి మహోన్నతమైనటువంటి శక్తి స్వరూపుడి యొక్క చరిత్రను చెప్పడానికి నాకు మార్గాన్ని చూపించినటువంటి ఈ శివస్వరూపులు శివప్ప గారు, దైవ మనుష్య రూపేణ భగవంతుడు శంఖము చక్రం పట్టుకొని 4 చేతులు పట్టుకొని వస్తే ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చామో అంటాం మనం. ఆ రూపంలో రాడు భగవంతుడు, ఏదో ఒక మానవ రూపంలో వచ్చి మనల్ని అట దాటించి మనకు మంచి మార్గాన్ని చూపించి చీకట్లో నుంచి వెలుగులోకి తోసి ఆనందాన్ని ప్రసారింపచేస్తారు. అట్లాంటి ఆనందం ఇచ్చేటువంటి వారు మా శివప్ప గారు నాకు, నా జీవితానికి. అటువంటి వారి పాదాలకి నా నమస్సుమాంజలు అర్పిస్తూ పత్రిజీ గారి యొక్క జీవిత చరిత్ర, ఇందాక ఇంత పిరమిడ్ని వెంకట నాగేశ్వరరావు గారు, వెంకట విష్ణువు ఈశ్వరుడు, విష్ణువు ఈశ్వరుడు ఇరువురు కలిసి ఇంతటి పిరమిడ్ని ఏర్పాటు చేశారు. వాళ్ళిద్దరూ కూడా భగవత్ స్వరూపులు. పిరమిడ్ కట్టేటువంటి ప్రతి ఒక్కరు కూడా పత్రిజీ గారి స్వరూపులు, భగవత్ స్వరూపులు. సామాన్యమైన విషయం కాదు. ధనం ఉండొచ్చు, దానము చేసే గుణం ఉండాలి. ఏమండి, అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, ఇట్లాంటి పిరమిడ్లు కట్టేటువంటి శక్తి, ధైర్యము, సాహసం 3 ఉండాలి. కేవలం పత్రిజీ గారి యొక్క అనుగ్రహం చేత, పత్రిజీ గారి యొక్క చల్లని కిరణ చూపుల చేత వెంకట నాగేశ్వరరావు గారు ఇంతటి పిరమిడ్ని కట్టేటువంటి శక్తి, ధైర్య, సాహసాలు మన గురువు గారు ఆ మహానుభావులకు ఇచ్చారు. మనమందరం కూడా ఈనాడు ఆ నీడలో కూర్చొని ఆ ధ్యానం చేస్తూ ముక్తి మార్గాన్ని ఎత్తుక్కుంటున్నాం, మన జీవితాన్ని సార్థకత చేసుకుంటున్నాం. కనుక అటువంటి బ్రహ్మర్షి పత్రిజీ పితామహ మహానుభావులు వారి పాదాలకు, స్వర్ణమాల మేడం గారి పాదాలకు నమస్కరిస్తూ కథాగానంలో ప్రవేశిస్తున్నాం.
జా ఇందిరా రమణ గోవింద, ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. వినుడు పత్రిజీ చరితలంబును విని పిలచదమీగో, వినుడు పత్రిజీ చరితలంబును విని పిలచదమీగో. సావిత్రి వెంకటరమణారావు సుపుత్రుడై జన్మించన, సావిత్రి వెంకటరమణారావు పుత్రుడై జన్మించ. స్వర్ణమాల చేయి పట్టి ధ్యానాసిక్తుడు వెలిగ, స్వర్ణమాల చేయి పట్టి ధ్యానాసిక్తుడు వెలిగ. సురులు మునులు దివిజలు పొగడగ పత్రిజై నిలిజ, సురులు మునులు దివిజలు పొగడగ పత్రిజై నిలిజ. వినుడి పత్రిజీ చరితమును విని పిలచదమీగో, వినుడి పత్రిజీ చరితమును విని పిలచదమీగో. ముఖ్యంగా శ్రీమని మహావిష్ణువు, మహావిష్ణువు కొడుకు బ్రహ్మ, బ్రహ్మ కొడుకు మరీచి, మరీచి కొడుకు కశ్యపుడు, కశ్యపుని కొడుకు చంద్రుడు, చంద్రుని కొడుకు బుధుడు, బుధుని కొడుకు పురూరవుడు, పురూరవుని కొడుకు ఆయువు, ఆయువు కొడుకు నహుషుడు, నహుషుడు యయాతి, యయాతి కొడుకు పూరుడు, పూరుని కొడుకు జనమేజయుడు, జనమేజయుని కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని కొడుకు మహాభౌముడు, మహాభౌముని కొడుకు ఆయుతానీకుడు, ఆయుతానీకుని కొడుకు అక్రోధనుడు, అక్రోధని కొడుకు దేవాతిథి, దేవాతిథి కొడుకు రుచీకుడు, రుచీకుని కొడుకు రుక్షుడు, రుక్షుని కొడుకు మతినారు, మతినారు కొడుకు త్రసనుడు, త్రసని కొడుకు నీలినుడు, నీలిని కొడుకు దుష్యంతుడు, దుష్యంతుని కొడుకు భరతుడు, భరతుని కొడుకు శాబస్తి, శాబస్తి కొడుకు హస్తి, హస్తి కొడుకు నికంబనుడు, నికంబని కొడుకు బర్హినాశుడు, బర్హినాశుడు కొడుకు యవనాశుడు, యవనాశుడు కుశాసుడు, కుశాసుని కొడుకు ప్రదీపుడు, ప్రదీపుని కొడుకు శంతన మహారాజు, శంతన మహారాజు కొడుకు పెద్ద కొడుకు భీష్ముడు, చిన్న కొడుకు విచిత్ర వీర్యుడు, విచిత్ర వీరుని కుమారులు ధృతరాష్ట్ర పాండురాజులు, పాండురాజు కొడుకు పాండవమత్స్యముడు పార్థుడు, పార్థుని కొడుకు అభిమన్యుడు, అభిమన్యుడు పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయ మహారాజు, జనమేజయ మహారాజు కొడుకు శతానీకుడు, శతానీకుని కొడుకు శృతశ్రేణుడు, శృతశ్రేణి కొడుకు సుధాముడు, సుధాముని కొడుకు ఆకాశరాజు, ఆకాశరాజు గారి కుమార్తె కలియుగాన్ని పరిపాలించేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క ఇల్లాలు పద్మావతి దేవి, వారి వడిలో జోలనటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రేజీ గురువు గారు. ద్వాపర యుగము నుంచి కలియుగము వరకు. అయితే అటువంటి మహాతల్లి అలివేలు మంగమ్మ తల్లి యొక్క బడిలో నడయాడి జోలలాడి మనందరినీ కూడా ధ్యాన సాగరంలో ముంచి మనకందరికి కూడా కాంతి పదాన్ని అందించి మనకందరికి ముక్తి మార్గాన్ని కలిగించి సర్వ రోగాలన్నీ కూడా నాశనమును గావించి సర్వ ఆరోగ్యాన్ని ప్రసాదించి మనమందరం ఈనాడు ఎంతో అద్భుతంగా ఎన్ని గంటలైనా కూర్చొని పత్రిజీ గారి యొక్క రూపాన్ని దర్శించే సద్భాగ్యాన్ని మన గురువు గారు మనకు ప్రసాదించారు. నిజంగా మన జన్మధన్యం. ఎప్పటికైనా పోయేటువంటి జీవితం, వెంబడి తీసుకుని వెళ్ళేది ఏమీ లేదు. లక్షల కోట్లు ఆస్తులు అంతస్తులు ఎన్ని ఉన్నా కూడా వెంబడి వచ్చేది ఏదీ లేదు. వెంబడి వచ్చేవాళ్ళు అసలే లేరు. ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరు. ఏమండి, తలకు కొరివి పెట్టే రకరు, పుట్టించే రకరు, పోషించే రకరు, తలకు కొరివి పెట్టే రకరు, ఆపై నీతో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరు రారు. మన వాళ్ళు మనతో వచ్చేది ఒకటే, మనతో వచ్చేదాన్ని మన గుండెల్లో ఆ బీజాన్ని నాటి వెళ్ళారు మన గురువు గారు. ధ్యానము అనే శక్తి బీజం, అదే మనల్ని బతికించేది, అదే మనతో వచ్చేది, అదే మనకు ఆధారమయ్యేది. జన్మ 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 జన్మలకి మనకు వెలుగునిచ్చేటువంటి శక్తినిచ్చేటువంటిది ఒక్క ధ్యానం మాత్రమే. ఇంకా ఏది మనతో లేదు, మనతో రాదు, మనతో ఉండదు. కాబట్టి అటువంటి మహాశక్తివంతమైనటువంటి జీవితాన్ని మనమందరం కూడా ఈనాడు సంపాదించుకున్నాం. ఎవరి వల్ల? మన గురువు బ్రహ్మర్షి పత్రిజీ గారి వల్ల. ప్రతి ఒక్కరిలో మీలో, అందరిలో మీలో ఉన్నారు, నాలో ఉన్నారు. ఇందు ఉన్నాడు అందు లేడని సందేహం వలదు. ఎందెందు వెతక చూసినా అందందే గలడు మన గురువు పత్రిజీ గారు.
ఈరోజు లేరు అని లేరు, ఎక్కడ వెతికి చూసినా అక్కడే ఉన్నారు మన గురువు గారు. కనుక కళ్ళు మూస్తే గురువు గారు, కళ్ళు తెరిస్తే గురువు గారు, మాట మాట్లాడితే గురువు గారు, నోరు తెరిస్తే గురువు గారు, జీవితం అంతా కూడా ధ్యానమయంగా గురువునే ఉచ్ఛ్వాస నిశ్వాసములుగా ఏర్పాటు చేసుకుంటే మన జీవితం బ్రహ్మాండమయంగా చేకూరుతుంది. ఇంతకన్నా ఆనందము అదృష్టము జీవితానికి ఏం కావాలండి? ఏమీ అవసరం లేదు. అందుకే నేను గురువుగారు మనకు సందేశం ఇచ్చారు, ఎక్కువసేపు కూర్చోవాలి, అన్నీ మానేయాలి. ఏమండి, అన్నీ మానేస్తే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంగా వస్తున్నదిగా. మనం కూర్చుంటే 3 రోజులు తింటున్నాగా.